మెగాస్టార్ చిరంజీవికి మోకాలి సర్జరీ అన్నారు. ఇంతలోనే రెబల్ స్టార్ మోకాలికి సమస్య వచ్చిందంటున్నారు. ఆల్రెడీ అనారోగ్యంతో సమంత ఫైట్ చేస్తోంది. మహేష్ కి పెయిన్ఫుల్ హిస్టరీ ఉంది. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ నే కాదు వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా స్టార్స్ తాలూకా అనారోగ్య సమస్యలు భయపెడుతున్నాయి. ఇండస్ట్రీలో ముఖ్యంగా నిర్మాతలను కూడా ఇవే అంశాలు కంగారు పెడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడట. మోకాలి వాపు సర్జరీని కూడా చేయించుకున్నాడని 1 వీక్ రెస్ట్ కూడా తీసుకున్నారన్నారు. అయితే నీ రీప్లేస్మెంట్ మీద పుకార్లు పెరగడంతో ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతోంది. మెగాస్టార్ కే కాదు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా మోకాళ్ల నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతోందట. తను కూడా సర్జరీ ప్లాన్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. నవంబర్లోగా కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి అప్పుడు డిసెంబర్లో సర్జరీతో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడట ప్రభాస్. సలార్ ప్యాచ్ వర్క్ మినహా అంతా పూర్తయింది. ఇక కల్కి 2898 ని నవంబర్లోగా పూర్తి చేసి అలాగే మారుతి మూవీని కూడా నవంబర్లోగా పూర్తి చేసి ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత 2 నెలలు రెస్ట్ తీసుకుంటాడట. ఆ తర్వాతే స్పిరిట్ మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అనారోగ్య సమస్యను ఫేస్ చేసిన హీరోనే. మొన్న మధ్య కరోనాతో పోరాడాడు. తర్వాత తనకి ఫుడ్ అలర్జీ రావటం, కొన్ని మందులు పడకపోవటం, దీంతో ఏం తిన్నా వర్కౌట్ కాక తను మరీ చిక్కిపోయాడు. ఇప్పుడు కోలుకుని ఫైట్ చేస్తున్నాడు. ఇక సమంత ఇప్పటికీ మయోసైటిస్ తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య చికిత్స తీసుకున్నా కానీ పూర్తిగా కుదురుకోలేదు. మళ్లీ విదేశాల్లో చికిత్స తీసుకుని ఏడాది కెరీర్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటోంది సమంత. మాస్ మహారాజా రవితేజ కూడా మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడ్డ హీరోనే అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. తను కూడా మోకాలి వాపు సర్జరీ తర్వాతే కోలుకున్నాడని, నీ రీప్లేస్మెంట్ కి నో చెప్పి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. చిరుతో మొదలై సమంత వరకు రవితేజతో షురూ చేస్తే మహేష్ వరకు టాప్ స్టార్స్ కి అనారోగ్య సమస్యలు రావడంతో ఇండస్ట్రీ కంగారు పడటం కామనే. అయితే మరీ అంత పెద్ద సమస్యలు కాకుండా హీరోలకి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సినిమాలు ఆగిపోతాయి. అందుకే ఇండస్ట్రీ ఉలిక్కి పడుతోంది.